వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత అప్పట్లో అరెస్టు కానీ అరెస్టు జైలుకి పంపించకుండానే బెయిల్ ఇయ్యమని చెప్పి సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశము. అలాగే అవినాష్ రెడ్డి ఆ రోజు నుంచి మళ్ళీ బయటే ఉన్నారు. వాళ్ళ ఫాదరు ఆ కేసు అంతా నడిచిపోయింది. ఇప్పుడు ఆ కేసులో మరొక కీలకమైన మలుపు. సిబిఐ ఓ పక్కన సిబిఐ కోర్టులో సునీత వేసినటువంటి పిటిషన్లు, సుప్రీం దాకా వెళ్ళినటువంటి వాదనలు, ఆ తర్వాత మళ్ళీ అంటే జగన్ని, భారతిని కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి లేదా కేసులు పెట్టాలన్నటువంటి కోణాల్లో చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కడప ఎంపీ, అలాగే జగన్ బ్రదర్ అయినటువంటి అవినాష్ రెడ్డి ఇంటితో పాటుగా వాళ్ళకి సంబంధించిన మరొక ఇద్దరి వ్యవహారాలతో పాటు మొత్తం 10 చోట్లన ఈడీ సోదాలు చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వీళ్ళకి సంబంధించిన వ్యాపార లావాదేవీలేంటి, ఆర్థిక లావాదేవీలేంటి, ఇవి వివేకానందరెడ్డి కేసుతో ముడిపడి ఉన్నాయా అన్నది తేల్చబోతోంది ఇప్పుడు.